2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ రీజియన్ బేస్డ్ టీమ్ డెక్కన్ చార్జర్స్ 2009లో అంటే సెకండ్ ఐపీఎల్ సీజన్ లోనే డెక్కన్ చార్జర్స్ టీమ్ ఛాంపియన్స్ గా నిలిచింది. అప్పటికి ఈ టీంలో ఆడమ్ గిల్క్రిస్ట్, వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ లాంటి సంచలనమైన ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఇలా ఐపీఎల్ స్టార్ట్ అయిన రెండవ సీజన్ లోనే వీళ్ళు ఛాంపియన్స్ గా అయినప్పటికీ కూడా తర్వాత సంవత్సరాల్లో వీళ్ళు చాలా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశారు. ఈ టీం యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా అప్పులు ఊబిలో పడిపోయింది. ఎంతలా అప్పులు ఊబిలో పడిందంటే వీళ్ళ టీం ప్లేయర్స్ కు శాలరీలు ఇవ్వడానికి కూడా ఈ టీం మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు లేవు. ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ బీసీసీఐకి ఫ్రాంచైజీ ఫీని చెల్లించాలి. అలా ఫ్రాంచైజీ ఫీని చెల్లించడానికి కూడా డెక్కన్ చార్జర్స్ దగ్గర డబ్బులు లేవు. ఇలా డెక్కన్ చార్జర్స్ మేనేజ్మెంట్ ఇంత ఆర్థికంగా ఇబ్బందులు పడడం చూసి బీసీసీఐ వాళ్ళకి నోటీసులు జారీ చేస్తుంది. 30 రోజుల్లో ప్లేయర్స్ యొక్క శాలరీని క్లియర్ చేయాలని, బీసీసీఐకి చెల్లించవలసిన ఫ్రాంచైజీ ఫీని కూడా చెల్లించాలని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. ఈ నోటీసుల్లో కేవలం వీళ్ళకి 30 రోజుల టైం మాత్రం ఉంటుంది. ఈ 30 రోజుల గడువులో ఎగ్జాక్ట్గా 29వ రోజు బీసీసీఐ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో డెక్కన్ చార్జర్స్ టీంను రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. డెక్కన్ చార్జర్స్ వాళ్ళు బీసీసీఐని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే బీసీసీఐ దీనికి అంగీకరించదు. ఇలా 2012లో డెక్కన్ చార్జర్స్ను రద్దు చేసిన తర్వాత సన్ నెట్వర్క్స్ వాళ్ళు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత దీన్ని సన్ రైజర్స్ హైదరాబాద్గా పేరు మారుస్తారు. అలా మన సన్ రైజర్స్ హైదరాబాద్ పుట్టుకొచ్చింది.